హాయ్ అండి అందరికీ. ముందుగా చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆనియన్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్ వేసి రుచికి సరిపడినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి ఇదంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 3 అవర్స్ తర్వాత బయటకు తీసి ఇందులో చిల్లీ సాస్, సోయా సాస్ వేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 4 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి జల్లెడ పట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఒక పీస్ తీసుకొని పిండిలో అద్ది కూల్ వాటర్లో ఒక 5 సెకండ్స్ ఉంచి మళ్ళీ పిండిలో వేసి బాగా పిండిని పట్టించాలి. దీన్ని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో వేసేయాలి. పిండిలో అద్దిన తర్వాత పక్కన పెట్టొద్దండి. డైరెక్ట్గా ఆయిల్లో వేస్తేనే మనకి కేఎఫ్సీ లాగా వచ్చేస్తుంది అన్నమాట టెక్స్చర్ అనేది. ఇలా డీప్ ఫ్రై చేసుకొని మనము పెరి పెరి మసాలా చల్లుకొని తింటే యాజ్ ఇట్ ఈస్ కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే. యమ్మీగా ఉందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.